నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తల్లో ఉన్నటువంటి వాస్తవాలను విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు అంటే ఓపెన్ చేయగానే ఇది కనబడ్డది. ఏంటిది? ఇది హైదరాబాద్ ఎడిషను, ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి హైదరాబాద్ ఎడిషను. హైదరాబాద్ ఎడిషన్లో ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంటు జారీ చేసిన వారు కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదొకటి. మళ్ళీ ఇంకొకటి ఈడ కూడా చూసినాం. ఇది ఈనాడుకు సంబంధించి. సరే సాక్షులు అంటే రాదనుకోండి, అది వేరే విషయము. మిగిలిన వాటిలో కూడా వచ్చింది. సరే మొదటి రోజే విమర్శించడం ఏంటి? ఒక రాష్ట్ర ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేస్తే కనీసం అడ్వర్టైజ్మెంట్. హైదరాబాద్ ఎడిషన్లో తెలంగాణలో ఏం సంబంధం? ఆంధ్ర సర్కార్ కదా, ఒడిశాలో కూడా అయింది, అరుణాచల్ ప్రదేశ్లో కూడా అయింది, వీళ్ళందరూ కూడా చేసిరు కదా. అన్ని రాష్ట్రాలు చేస్తుంటే అక్కడ లేనిది ఇక్కడ హైదరాబాద్లో ప్రత్యేకంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు వృధా చేయడము? సరే నిన్న చూస్తుంటే కొంతమంది కామెంట్ పెట్టారు, మీరు చంద్రబాబు డబ్బులు వృధా చేస్తున్నారనేటువంటి అనాలిసిస్ చేస్తారు. కానీ జగన్ చేసినా చంద్రబాబు నాయుడు చేసినా ఇద్దరు చేసినా తప్పే. జగన్ చేసుకున్నాడు కాబట్టి మూల్యం చెల్లించాడు. జగన్ అభివృద్ధి చేయలేదు కాబట్టి మూల్యం చెల్లించుకున్నాడు. కేవలం సంక్షేమం అని పట్టుకుంటే అభివృద్ధి చేయలేదు కాబట్టే, లేదా కొన్ని వర్గాలు నాకు పూర్తి స్థాయిగా మద్దతు ఉంటాయనేటువంటి ఒక ధీమాతో వెళ్ళి ఆ రోజు వెళ్ళిపోయాడు. ఈరోజు ఓడిపోవడానికి కారణం అదే. నిజంగా ప్రభుత్వ ధనం అంటే విచ్చలవిడిగా మీ అవసరాల కోసం ఖర్చు చేసేయడానికి కాదు. ప్రభుత్వ ఖర్చు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులను కస్టోడియన్గా ఉంటూ వాటిని చాలా మన ఇంట్లో సొంత డబ్బు అయితే ఎంత చూసి ఖర్చు పెడతామో అట్లా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న మొన్న ఈ విషయంలో మాట్లాడితే కేసరపల్లిలో అంత పెద్ద ఏర్పాట్లు చేసి ప్రభుత్వానికి అంత పెద్ద భారం ఎందుకు? ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే అంత ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. 1 కోటి రూపాయలు ఖర్చు అయ్యేటువంటి దాన్ని 50 కోట్లు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? లేదా కేసీఆర్ ప్రత్యేక విమానంలో పోలేదా? జగన్ కూడా ప్రత్యేక విమానంలో పోలేదా? జగన్ సిద్ధం సభలు అనేటువంటివి పెట్టాడు. వీటికి ప్రతిదీ కూడా ప్రభుత్వ ధనంతో పెట్టేటువంటి ప్రతిదీ. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వై కేటగిరీ, జెడ్ కేటగిరీ, ఏదో కేటగిరీలో ఆయనకు రక్షణ ఇస్తున్నారు. ఆ రక్షణకు సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం ఇచ్చిందంటే ఒక అంశము. ఆయన ప్రయాణానికి సంబంధించినటువంటి డబ్బులు, అది ప్రభుత్వానికి పోయినా, ప్రభుత్వ మీటింగ్కి పోయినా, పార్టీ మీటింగ్ పోయినా దానికి సంబంధించినటువంటి డబ్బులు ప్రభుత్వం నుంచి వస్తున్నాయంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఎవరైనా సరే. కానీ ఇంత ఖర్చు అవసరం ఏముంది? ఇది ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేస్తుంటే మొదటి రోజే ఎవరు పోనీ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా డబ్బు ఉంది, ప్రజలు సర్ప్లస్లో ఉన్నారు, లోటు బడ్జెట్ లేదు, మిగులు బడ్జెట్ ఉంది, ఏం చేయాలో అర్థమవుతలేదు అనుకుంటే అట్లా దేశవ్యాప్తంగా ఇచ్చుకోవచ్చు. కానీ ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇంత ఖర్చు పెట్టి ఇంత డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈ పక్కన కూటమి కదా, మరి కూటమి ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు కూడా రావాలి కదా. పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు లేదు ఇక్కడ? పవన్ కళ్యాణ్ ఫోటో పక్కనైనా పెట్టాలి కదా. విశిష్ట అతిథులు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట రాశారు, ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు. కానీ వాళ్ళ ఫోటోలు కూడా పెట్టాలి కదా. పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలి, పురంధేశ్వరి ఫోటో పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టలేదు? ప్రభుత్వం నుంచి ఇచ్చిన దాంట్లో సొంతంగా వ్యక్తి పూజ ఎందుకు చేసుకున్నారు? అక్కడ కూటమితో సహా కదా మీరు గెలిచింది. కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కి ఎట్లాగో మంత్రి పదవి ఇస్తున్నారు కదా, లేదా బీజేపీలో మంత్రి పదవి ఇచ్చేటువంటి వ్యక్తి ఫోటో అయినా పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టలేదు? ప్లస్ ఇది హైదరాబాద్లో ఇంత అడ్వర్టైజ్మెంట్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు మీరు ఇవాళ దీనికి ఛార్జ్ చేసి ఉంటారు. అన్ని లక్షల రూపాయలు, ఎంత లక్ష రూపాయలని 5 లక్షలు అని అంత అడ్వర్టైజ్మెంట్ మీరు హైదరాబాద్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ఇస్తే సరిపోతుంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియాకి ఇస్తే సరిపోతుంది, అక్కడ ఉన్నటువంటి ఎడిషన్లకు ఇస్తే సరిపోతుంది కదా. మీరు ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించినటువంటి ఇదే చేస్తున్నారు కదా. ప్లస్ మీరు సర్ప్లస్ దాంట్లో లేరు.
ఎవరైనా సరే అది జగన్ ప్రత్యేక విమానంలో పోయినా, ఒక గంటకు 12 లక్షలు 15 లక్షలు పెట్టేటువంటి విమానంలో పోయినా, అది ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రభుత్వ ధనం నుంచి ఖర్చు పెడితే కనుక అది పూర్తి స్థాయిగా ప్రజల డబ్బులను విచ్చలవిడిగా తమ సొంత అవసరాల కోసం వాడుతున్నారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. మీ సొంత డబ్బు అయితే మీ సొంత ఖజానా నుంచి వెళ్ళిపోతే మీరు ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్నా, ఎంత విశాల దృక్పథంతో ఖర్చు పెట్టుకున్నా అది మీ ఇష్టం. కానీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే చోట కూడా ఇంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తున్నది? ప్రమాణ స్వీకారానికి ఇవాళ 11:27 ముఖ్యమంత్రి గన్నవరం సమీపంలో వేదిక, ఇప్పటికే అందరూ చేరుకున్నారు. గన్నవరం సమీపంలో వేదిక పెడుతున్నారు. అవసరం ఏమొచ్చింది? అంత పెద్ద ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అన్ని ఎకరాలు బాగు చేయించి గవర్నర్ రాజ్భవన్ ఉంటుంది, ఆ రాజ్భవన్లోనో మామూలు దగ్గరనో చేసుకోవచ్చు. డబ్బులు వృధా చేయడం అనేటువంటి దాంట్లో ఆడంబరాలు ఎందుకు? ప్రభుత్వ ధనంతో మీ ఆడంబరాలు చేయాల్సినటువంటి అవసరమే వచ్చింది. రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసినట్టుగా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయొచ్చు కదా. ఇదే డబ్బులు ఒక 10 కోట్లు 50 కోట్లు మిగిలితే రేపు అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టొచ్చు కదా. 50 కోట్ల రూపాయలు పెడితే అక్కడ ఒక మంచి బిల్డింగ్ వస్తుంది. పర్మనెంట్ బిల్డింగు అమరావతి రాజధానిలో ఒక మంచి బిల్డింగ్ కట్టొచ్చు కదా 50 కోట్ల రూపాయలు పెడితే. ప్రజలకు అవసరమయ్యేటువంటిది ఉపయోగపడుతుంది కదా. ఇంత ధనాన్ని మళ్ళా మీరు ఇతరులను విమర్శించే సందర్భంలో ఇది ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆంధ్ర మీద ప్రేమ ఎక్కువ ఉన్నది, ఆంధ్రాకు ఆయనే ఛాంపియను, ఆయన ముందు చూపున్నటువంటి వ్యక్తి, ఆయన స్ఫురద్రూపి. గత 2014 నుంచి 2019 దాకా 5 ఏళ్లలో ఒక అమరావతిని ఎందుకు డెవలప్ చేయలేకపోయారు? ఆల్రెడీ హైదరాబాద్లో అభివృద్ధి చెందిన దాని పక్కన చుట్టుపక్కల 4 బంగ్లాలు కట్టి, అవి కూడా ఆయన సంబంధం లేకుండా వచ్చినటువంటి బంగ్లాలే, కేవలం కబ్జాలు చేసి వాళ్ళ బంధువులకో లేకపోతే వాళ్ళ మనుషులకో 4 ఎకరాలు దారాదత్తం చేసిరు తప్ప హైదరాబాద్ను డెవలప్ చేసింది ఏం లేదు. పెద్దగా ఆయన సొంతంగా చేసింది ఏం లేదు. ఎయిర్పోర్టో ఔటర్ రింగ్ రోడ్డో దానికి సంబంధించినటువంటి దాంట్లో. కానీ పేరు నేనే డెవలప్ చేసిన చుట్టూ తన వాళ్లకు డబ్బులు, తన వాళ్లకు భూములు పంచుకున్నారే తప్ప ఈరోజు కూడా అమరావతిలో 30,000 ఎకరాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అమరావతిలో 500 ఎకరాలు 400 ఎకరాలు 1000 ఎకరాలలో ముందుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి భవనాలు, ఒక అసెంబ్లీ, ఒక రాజ్భవను, అవన్నీ 1000 ఎకరాల కంటే పెద్దగా ఉపయోగపడేది కాదు కదా. ఒక్కొక్క బిల్డింగ్ కడుతూ ఉంటే మిగిలిన ఆటోమేటిక్గా ప్రైవేట్ బిల్డింగ్స్ అక్కడే డెవలప్మెంట్కి వచ్చేస్తుంది. మీరు ఎంత చేసినా కూడా ఒక 1000 ఎకరాల కంటే పెద్దగా మీకు ఉపయోగపడేటువంటి బంగ్లాలు ఎక్కడ ఉండవు. అక్కడే రాజ్భవన్ కట్టవచ్చు, అక్కడే వాళ్ళకి సంబంధించినటువంటి సర్వెంట్ క్వార్టర్స్ కట్టవచ్చు, మిగిలినన్ని కూడా కట్టవచ్చు. ఏం లాభం? 5 ఏళ్లలో రాజధాని కట్టడంలో చంద్రబాబు నాయుడు విఫలమైండు, ఆ తర్వాత జగన్ విఫలమైండు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఆ రోజు రాజధాని కట్టేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏరియాకు సంబంధించి, అమరావతికి సంబంధించి ప్రత్యేకంగా నేను చచ్చిపోయినా నాకు పేరు రావాలి అనేటువంటి దాంట్లో 30,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ఎవడు చేయమన్నాడు? దానివల్ల వచ్చినటువంటి బిజినెస్ చేశారు తప్ప మీరు ఎక్కడ కూడా పూర్తి స్థాయిగా రాజధాని మీద ప్రేమతో ఎక్కడ కూడా కట్టలేదు. మీరు కట్టలేక ఆడలేక మధ్యలో కూడాని ఆ రోజు నరేంద్ర మోడీ మీద వేసి వెళ్ళిపోయి వాళ్ళ మళ్ళీ అదే నరేంద్ర మోడీ, అదే బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో మీకు కావాల్సి వచ్చింది. ఈరోజు ఇంత ధనాన్ని వృధా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలుని అభివృద్ధి చేస్తాం, నేటి నుంచే ప్రజాపాలన. 5 ఏళ్ళు మీరు అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు? 5 ఏళ్ళు మీరు అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు? 5 ఏళ్లలో అమరావతి కట్టడానికి మీరు బెంగళూరులో విధాన సౌధను కట్టింది 5 ఏళ్లలో కట్టేసిరు. మీరు ఇవాళ పూర్తి స్థాయి రాజధాని నిర్మాణానికి 5 ఏళ్ళు సరిపోదా? 5 ఏళ్ల కంటే ఎక్కువ అవసరం ఉంటుందా? అంతకంటే ఎక్కువ కాలం మీరు కట్టాల్సిందే ఉంటుంది. ఖచ్చితంగా ఒక ప్రభుత్వం అనుకుంటే ఒక నిర్మాణం, పూర్తి స్థాయి నిర్మాణం, ఎందుకు తెలంగాణలో కట్టినటువంటి సెక్రటరేట్ ఎన్నేళ్లలో కట్టిరు? ప్రగతి భవన్ ఏడాది లోపల కట్టిరు కదా. ప్రగతి భవన్ ఏడాది లోపలే పూర్తి చేసిర్రు. సెక్రటరేట్ కూడా అంతే కదా, ఎంతకాలంలో? 1-2 ఏళ్లలో పూర్తి అయిపోతుంది. అంతకంటే గొప్ప కట్టేది ఏముంటుంది?
మళ్ళీ ప్రతిసారి రిపేర్లు అవసరాలు దాన్ని మెరుగుపరుచుకునేటువంటి ప్రక్రియ కొనసాగుతుంటుంది. తాత్కాలిక నిర్మాణాలు చేసినట్టే తాత్కాలిక రాజధానిగా మారిపోయింది అమరావతి. పూర్తి స్థాయి నిర్మాణాలు చేసి అది తప్ప ఇంకొకటి లేదన్నట్టుగా ఎందుకు నిర్మాణాలు చేయలేకపోయారు? అది ఎవరిది తప్పు? సో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఈసారైనా సరే అమరావతిని పూర్తి స్థాయిగా నిర్మాణాలు చేసి లక్ష్యాన్ని ఏడాదికో 2 ఏళ్లకో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యం ఉన్నారు. అప్పుడు 2014లో కూడా మీరు భాగస్వామిగా ఉన్నారు. అదే అశోక్ గజపతిరాజుకు సివిలేషన్ వచ్చింది. అదే ఇవాళ కింజారపు రామ్మోహన్ నాయుడుకు సివిలేషను. అప్పుడు మీరు మంత్రివర్గంలో ఉన్నారు, ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు. కొత్తగా ఏం చేసింది ఏం లేదు. కానీ ఆ నిర్మాణాన్ని అమరావతి కట్టడానికి మీకు వచ్చినటువంటి అడ్డు ఏమిటి? సో మీకు ప్యాకేజ్ కూడా వచ్చింది. ఐఐటి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి కట్టడాలు మీరు మంగళగిరిలో ఎయిమ్స్ కానీ లేకపోతే IIIT కానీ ఐఐటి కానీ అవి కట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 10-12 కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణము వేగంగా జరిగిపోయింది. అక్కడ రాని ఇబ్బంది కేవలం అమరావతిలో మాత్రమే ఎందుకు వచ్చింది? అది ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశము, ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అంశము. కేవలం చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నట్టు కాదు. చంద్రబాబు నాయుడు ఇదే ఇక్కడ తాత్కాలికమైనటువంటి రాజధాని ఉన్నప్పుడు, హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు 2014లో ఆయన సెక్రటేరియట్ ఇక్కడ ఉన్నటువంటి పాత సెక్రటేరియట్ 2 చేసి ఆంధ్రాకు వేరే తెలంగాణకు వేరే ఇస్తే ఆ హెచ్ బ్లాక్ ఏదో ఉంటుంది. ఆ హెచ్ బ్లాక్లో సీఎంకి సంబంధించినటువంటి ఛాంబర్ను రెనోవేట్ చేసుకోవడానికి 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము 8 కోట్ల రూపాయలు. ఆ తాత్కాలికమైనటువంటి రాజధాని, 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని, 10 ఏళ్ల తర్వాత అయినా వెళ్ళిపోయేటువంటి ఒక ముఖ్యమంత్రి ఛాంబర్కు 8 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో దొరికిపోయి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి రాగానే అది ఎటు కాకుండా పోయింది. తర్వాత కూలగొట్టి అక్కడ వేరే కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? హైదరాబాద్ మీద అనవసరమైనటువంటి ఆ ప్రేమ ఏదో కలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు లేకపోతుండే. ఉమ్మడి రాజధానిగా ఉన్నా సరే ఆ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లేకపోతే మిగిలినటువంటి వాటికి మెయింటెనెన్స్కే పోయింది కదా డబ్బులు. 12 కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఉన్నటువంటి వాటికి మెయింటెనెన్స్ ఎందుకు మీరు ఇవ్వాల్సి వచ్చింది? ఆ కరెంట్ బిల్లు కానీ మిగిలినవి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టాల్సి వచ్చింది. ఒక 8 కోట్ల రూపాయలు కేవలం సీఎం ఛాంబర్కే ఖర్చు పెడితే మిగిలినటువంటి సెక్రటరేట్ మొత్తం రిపేర్కి ఎంత పెట్టి ఉంటారు? సో ఆ 8 కోట్లు 10 కోట్లు పెడితే ఆ రోజు అమరావతిలో మంచి నిర్మాణం ఒకటి రాకపోతుండేనా? అట్లా ఆలోచించాలి కదా. అట్లా ఆలోచించకుండా ఇవి ప్రజల సొమ్ము, ఇది ప్రభుత్వ సొమ్ము, మేము ఇష్టారీతిన ఖర్చు పెడతాము, లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సేమ్ అప్పుడు ధర్మ పోరాట దీక్షలకు 20 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి వృధా చేసింది చంద్రబాబు నాయుడు కాదా? సో ఇవాళ అవే వృధా ఖర్చులు, అవే ప్రభుత్వ సొమ్మును తన ఇష్టారీతిగా ఖర్చు చేస్తారా లేదా కస్టోడియన్గా ఉంటారా? అది చెప్పాలి. ఏదో హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టడంలో చంద్రబాబు నాయుడు పాత్ర 50% కంటే ఎక్కువ లేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ అయిన దాంట్లో ఆయనకు సంబంధమే లేదు. హైదరాబాద్ ఆల్రెడీ ఉన్న నగరం చుట్టూ నగరం పెరిగింది తప్ప ఆయన చేసిందేం లేదు. చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత హైదరాబాద్కి ఎక్కడుందో అక్కడ హైటెక్ సిటీ తర్వాత కట్టకుండా ఆగిపోయిందా? లేదా బెంగళూరు డెవలప్ అవ్వడానికో పూణే డెవలప్ అవ్వడానికో చంద్రబాబు నాయుడు ఉన్నాడా? సో తను మాత్రమే చేశాడని చెప్పుకునేటువంటి ప్రయత్నము ఇంకెంతకాలము? ఇప్పుడు మీ పైన ఉన్నది దమ్ముంటే చంద్రబాబు నాయుడు నిజంగా విజనరీ అయితే అప్పుడెప్పుడో విజన్ 2020 అని పెట్టిండు. 2020కి లేకుండా ఓడిపోయిండు. 2004 నుంచే ఓడిపోయిండు. 2014 నుంచి 2019 దాకా విజన్ 2020లో భాగంగా ఆంధ్రప్రదేశ్ను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? ఆంధ్రాని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? కర్నూలు అభివృద్ధి చేస్తా, విజయవాడ ఎన్ని హైవేలు వస్తున్నాయి, ఎన్ని ఫ్లైఓవర్లు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అప్పుడే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు వేసుకోలేకపోయాడు? ముందుగానే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు వేసుకోలేకపోయాడు? ఇన్నర్ రింగ్ రోడ్ ఎందుకు వేసుకోలేకపోయారు? విజయవాడ చుట్టూ ఒక రింగ్ రోడ్ ఎందుకు వేసుకోలేకపోయారు? బైపాస్ రోడ్లు ఎందుకు వేసుకోలేకపోయారు? ఇవాళ విజయవాడ నుంచి హైదరాబాద్కు ఉన్నటువంటి పెద్ద హైవే ఎవరు వేసింది? అది చంద్రబాబు నాయుడు విజన్కి సంబంధం లేదు కదా. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు హైవేనే కదా. సో అట్లాంటి హైవేలు మొత్తం ఉన్న సందర్భంలో దాన్ని ఎందుకు వాడుకోలేకపోయారు? ఇవాళ అమరావతిని 5 ఏళ్లలో పూర్తి చేసేటువంటి ధైర్యం ఉందా? అంత ఖజానా ఉందా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ శాఖల ద్వారా ఎంత నిధులు తెచ్చుకోగలుగుతారు?
కట్టడాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా? ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఎన్ని? అక్కడ ఉన్నటువంటి రాజధాని కట్టడానికి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఎన్ని? ఏ శాఖల ద్వారా తెచ్చుకోగలుగుతారు? ఈ అంశాలపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు మీద ఇంత భారం ఉంటుంది. 3 పార్టీల ఎమ్మెల్యేల సమావేశ వేదికపై పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు పురంధేశ్వరి కోసం కుర్చీలు వేశారు. చంద్రబాబు కోసం ప్రత్యేకంగా పెద్ద కుర్చీ వేశారు. చంద్రబాబు పెద్ద కుర్చీ చూసి తనకు అందరితో సమానంగా ఉన్న కుర్చీ వేయాలని సూచించారు. దీంతో సిబ్బంది కుర్చీని మార్చారు. ఏంటో మరి ఇది 1995లో పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు అప్పట్లో టీడీఎల్పీ నేత చంద్రబాబు పేరును ప్రతిపాదించగా 29 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా, కూటమి శాసనసభా పక్షనేతగా చంద్రబాబు మద్దతు పలకడం విశేషం. సో ఎన్ని రోజులు అయినా సరే వీళ్ళు ఒకటే అనేటువంటిది ప్రజలకు చెప్తున్నారు. అంతే కదా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే కోపాలన్నీ కూడా తాత్కాలికమే. అలా కుటుంబం అంతా ఒకటే వాళ్ళ కుటుంబంలో. కానీ ఇలా ఎన్టీ రామారావు కొడుకు ముఖ్యమంత్రి కాలేకపోయిండు, ఎన్టీ రామారావు వారసులు చంద్రబాబు నాయుడు అనేటువంటిది వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ వేదిక పైన ఎన్టీ రామారావు బొమ్మ కూడా లేకుండా చేసిరు. సరే, వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో ఎన్టీ రామారావు బొమ్మ ఉంది చిన్నగా పక్కన, కానీ ఇది విషయం.